రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్ శ్రీమతి డాక్టర్ తీగల అనితారెడ్డి గారు అరే జనం జనం ప్రభంజనం జజ్జన కరికూతో జమిడి కల్ల మోత మహేశ్వరం గడ్డ మీద తక్క జోరో టిఆర్ఎస్ హోరో అరే జనం జనం ప్రభంజనం జజ్జన కరికూతో జమిడి కల్ల మోత మహేశ్వరం గడ్డ మీద తక్క జోరో టిఆర్ఎస్ హోరో ప్రతిపక్ష పొల్ల గుండె తల్లు మనేలా తీగలానితారెడ్డి బరిలో నిలిచెరా జనం జనం అరరే. నమస్తే, వీధిని స్వాగతం, లక్ష్య సంబంధితం. రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్ మరి జిల్లా పరిషత్ చైర్మన్ అయినటువంటి వ్యక్తి అనిత హరినాథ్ రెడ్డి గారి యొక్క బర్త్డే పురస్కరించుకొని వారితోటి స్పెషల్గా మాట్లాడే అవకాశం ఉంది. చెప్పండి మేడం, జడ్పీ చైర్మన్ అయిన తర్వాత మొదటి బర్త్డే ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ముందుగా నేను రంగారెడ్డి జిల్లా చైర్పర్సన్ అయిన తర్వాత మరి నాకు సపోర్ట్గా ఉన్న ప్రతి ఒక్క జెడ్పీటీసీకి, అలాగే ఆఫీస్ బేరర్స్, మా సీఈఓ గారికి, డిప్యూటీ సీఈఓ గారికి, సూపరింటెండెంట్లకి అందరికీ కూడా, మరియు ముఖ్యంగా నన్ను గెలిపించిన మహేశ్వరం మండల్ మరియు రంగారెడ్డి జిల్లాలో ఉన్న అందరు లీడర్స్కి, సామాజిక జనాలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు మరియు అలాగే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈ రంగారెడ్డి జిల్లా చైర్పర్సన్ అయిన తర్వాత నేను ఈ బాధ్యత, అంటే ఇది ఒక చెప్పుకునే అంత సింపుల్ది కాదు, చాలా పెద్ద బాధ్యత. ఎందుకంటే రంగారెడ్డి జిల్లా చాలా విస్తరణలో చాలా పెద్దది, అలాగే హైదరాబాద్కి ఆనుకొని ఉంటుంది కాబట్టి దానికి డెవలప్మెంట్ అంటే అభివృద్ధి అనేది చాలా వేగంగా, చాలా పెద్ద ఎత్తున ఉండాలి. మరి ఈ పెద్ద బాధ్యత మేము మోస్తున్నందుకు మేము చాలా కష్టపడి పనిచేయాలి. నేను బాధ్యత చేపట్టిన బిగినింగ్లో మరి నాకు చూసినట్టయితే గవర్నమెంట్ స్కూల్స్ అంటే విద్యా వ్యవస్థని మెరుగుపరచాల్సిన అవసరం చాలా ఉంది అని అనిపించింది. అలాగే డాక్టర్గా ఉన్నాను కాబట్టి నాకు వైద్య పరిస్థితి కూడా చాలా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం అనిపించింది. నేను ముందుగా మరి విద్యా సంస్థలు డెవలప్ చేద్దామని జెడ్పీ హై స్కూల్స్ అన్నిటికీ కూడా మరి పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలకి, అంటే బేర్ మినిమం ఫెసిలిటీస్ ఉండాలని, వాష్రూమ్స్కి కానీ కాంపౌండ్ వాల్స్కి కానీ నేను పెద్ద ఫండ్ శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే పర్యటనలో వెళ్ళి మరి జిల్లాలో ఉన్న మండలాల్లో హాస్పిటల్స్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఎలా ఉన్నాయి, డాక్టర్స్ ఎలా పనిచేస్తున్నారు, అక్కడ వసతులు పేషెంట్స్కి ఎలా ఉన్నాయని కూడా పర్యటనలకు వెళ్ళినప్పుడు చూడడం జరిగింది. మరి అక్కడ కూడా చాలా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం చాలా ఉంది. దానిపైన కూడా మరి హెల్త్ మినిస్టర్ గారిని కలిసి కూడా ఎక్కడ పాపులేషన్ బేస్డ్గా మరి హాస్పిటల్స్, పిహెచ్సిస్ ఎక్కడ అవసరం ఉన్నాయి, మరి డాక్టర్స్ కూడా చాలా తక్కువగా ఉన్నారు, మరి వారికి కూడా పోస్టింగ్స్ తొందరగా వేకెంట్ పోస్టులు ఫిల్ చేసి డాక్టర్స్ని డ్యూటీలో పెడితే బాగుంటుంది. అలాగే మెడిసిన్ సప్లై కూడా బాగానే ఉంది, కానీ ఇంకా ఇంప్రూవ్ కావాలని. మరి ఇవన్నీ కూడా కేవలం మేమే కాకుండా జిల్లా కలెక్టర్ హరీష్ గారితో కూడా కోఆర్డినేట్ చేస్తూ మరి పంచాయతీరాజ్ మినిస్టర్ గారి హెల్ప్ కూడా మాకు బాగా ఉంటుంది. ఎర్రపల్లి దయాకర్ రావు గారు కూడా మరి మేము ఏ ఒక రిప్రజెంటేషన్ తీసుకెళ్ళినా కానీ వారు కాదు అనకుండా ఇమీడియట్గా మా అవసరాలన్నీ కూడా చూస్తారు కాబట్టి వారికి కూడా అభినందనలు. అలాగే మా జిల్లా మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు కూడా మరి ఒక మార్గనిర్దేశకుగా మాకు మంచి సపోర్ట్గా ఉండి మరి వారు మేము కలిసి కూడా విద్యా వ్యవస్థను ఇంకా చాలా బాగా ముందంజలో చూస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. డాక్టర్గా ఉన్నప్పుడు ప్రజలు మీ దగ్గరికి వచ్చేవారు, సమస్యలు ఖచ్చితంగా క్యూలో నిలబడాలి. ఇప్పుడు మీరే ప్రజల దగ్గరికి వెళ్ళాలి, మారిపోయింది, ఎలా అనిపిస్తుంది? ఏదైనా ఒక అవసరం అనేది ఒక ముఖ్య అంశం. అక్కడ డాక్టర్స్ మా దగ్గరకు వచ్చిన డాక్టర్ దగ్గరికి పేషెంట్స్ ఎందుకు వస్తారని అంటే అక్కడ పరికరాలు ఉంటాయి, అదొక ప్లేస్ అనమాట హాస్పిటల్ అనేది. సో అక్కడికి వెళ్తే సులువుగా ఉంటుంది కాబట్టి అవన్నీ వస్తారు. మరి ఇప్పుడు మేము ప్రజల దగ్గరికి వెళ్ళినామంటే ఇది ఒక మా బాధ్యత కాబట్టి మేము ఖచ్చితంగా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ అవసరాలు ఏంటి అని తెలుసుకొని, మరి ఇంత గొప్ప నమ్మకం ఉంచుకున్న ప్రజలకి మా గవర్నమెంట్ మీద కానీ మా పదవుల మీద కానీ మేము అలా ఊరికి ఉండకుండా ఖచ్చితంగా ఎక్కడ ఏ అవసరం ఉన్నా కానీ వెళ్ళి దాన్ని ఏంటి అని చూసి ఆలోచించి తీర్చిదిద్ది మరి దానికి ఒక సొల్యూషన్ తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంటుంది. కాబట్టి అలా డాక్టర్గా ఉన్నప్పుడు కూడా బాగా ఎంజాయ్ చేసేదాన్ని, ఎందుకంటే అదొక సాటిస్ఫాక్షన్. ఒక జబ్బుతో ఉన్న పేషెంట్ని మంచిగా ట్రీట్ చేయడం అనేది అదొక సాటిస్ఫాక్షన్. అది మనిషిలో ఉన్న రోగం తొలగిస్తే మరి ఇది సమాజంలో ఉన్న రోగం తొలగిస్తున్నాను కాబట్టి రెండు విధాలుగా నేను చాలా హ్యాపీగానే సర్వీస్ ఇస్తాను. రాజకీయ రంగంలో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వార్డు మెంబర్లు, ఎమ్మెల్యేలు, మినిస్టర్స్ వీళ్ళందరూ చేయూత కంపల్సరీ కావాలి. అక్కడక్కడ అడ్డంకులు కూడా వస్తుంటాయి. ఇలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చావా ఇప్పటివరకు? మరి ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, వీటిని ఎలా మీరు అనివారిస్తారు?
సమాజంలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి రిప్రజెంట్ చేస్తారు కాబట్టి జనాలు లేకపోతే లీడర్స్ ఆ రిప్రజెంటేషన్ అనేది మేము అంటే అవసరం అనేది మేము మెయిన్ ఫోకస్గా చూస్తాం కాబట్టి ఎవరితో ఎటువంటి ఇబ్బందులు ఏముండయి. ఎందుకంటే ఏదైనా అడిగినా కానీ సామాన్య జనాల కోసం వారి బాగోగుల కోసం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఏదైనా ఉన్నా పెద్ద మనసు చేసుకొని సమన్వయం చేసుకొని మరి మాకు పైన ఆదేశంగా మరి ఒక మార్గనిర్దేశంగా మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారు, అలాగే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా ఉన్నారు కాబట్టి మాకు సమాజంలో కానీ ఈ తెలంగాణ వ్యవస్థలోనే డిసిప్లిన్ అనేది చాలా బాగుంది. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు ఏం కలగలేవు. ఏదున్నా కానీ ప్రజల గురించి ఆలోచిస్తాం కాబట్టి వారి సమస్యలు ఏదో అందరం కూడా కలిసికట్టుగా అంటే అన్ని పార్టీలను కూడా సమన్వయం చేసుకుంటూ మరి అన్ని పార్టీల అతీతంగా కూడా మేము ఒక అభివృద్ధి సంక్షేమం అనేది ఒక మనసులో ఒక భావంలాగా పెట్టుకొని ముందుకెళ్తున్నాం కాబట్టి ఎటువంటి కష్టాలు ఎప్పుడు మాకు రాలేదు. ఏదున్నా కానీ మేము వాటిని ఎదుర్కొని సామాన్య జనాలకి న్యాయం చేసేట్టు చూస్తాము. మేయర్గా ప్రస్థానం స్థాపించినటువంటి మీ మామగారు తీగల కృష్ణారెడ్డి అంటే ఒక బ్రాండ్, ఆ బ్రాండ్ మరి ఛేదించే అవకాశం ఏమైనా ఉందా? మీరు మీ బ్రాండ్లోకి మార్చుకునే అవకాశం ఉందా? మరి మీకు అందరికీ తెలుసు మా మామగారు తీగల కృష్ణారెడ్డి గారు ఎంత గొప్ప చరిత్ర గల వ్యక్తో మీ అందరికీ తెలుసు. ఈరోజే కాదు గత 40 సంవత్సరాలు కూడా వారు ఏ పార్టీలో ఉన్నా కానీ వారి లీడర్లు ఆయనని ప్రశంసించిన అవకాశాలు చాలా ఉన్నాయి. అందులో ఆయన సేవగా సర్వీస్గా మరి నగర మేయర్గా చేశారు, అలాగే ఎమ్మెల్యే మహేశ్వరంకి కూడా చేశారు. మరి ఎన్నోసార్లు హుడా చైర్మన్గా చేసి ఒక మంచి పేరు తెచ్చుకునే వ్యక్తి. ఎటువంటి కాంట్రవర్సీస్ లేవు. మరి మా మామగారి పేరు చెప్తే కేవలం మన తెలంగాణ కాదు ఉమ్మడి రాష్ట్రంలో కూడా అందరికీ కూడా తెలుసు. మరి వారు ఒక పెద్ద బ్రాండ్గా ఎస్టాబ్లిష్ అయినందుకు నేను వారి కోడలుగా ఉండడం నాకు దేవుడిచ్చిన పెద్ద వరం అనుకుంటాను. మరి నేను చాలా అదృష్టవంతురాలని. అలాగే వారి బాటల్లోనే నేను కూడా నడుస్తున్నా కాబట్టి మరి ఒకరోజు నాకు కూడా గొప్ప పేరు వచ్చి నేను కూడా ఒక బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేసుకుంటానని చెప్పి నాకు ఒక నమ్మకం ఉంది. బర్త్డే పురస్కరించుకొని అభిమానులకు మరి మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా నేను చెట్లు కానీ ఇలాంటి బుక్స్ కానీ తేవాలని చెప్పారు కదా, మరి ఎంతవరకు సఫలమయ్యారు ఆ విషయంలో? మేము ఎప్పుడైతే బాధ్యత చేపట్టామో అప్పటి నుంచి కూడా మనకు తెలిసి మన గౌరవ ముఖ్యమంత్రి గారు హరితహారం చేపట్టి మరి పర్యావరణాన్ని సంరక్షించుకోవాలని కాబట్టి ఎవరైనా బొకేస్ కాకుండా మరి ఒక మొక్క తీసుకురావాలనేది అదొక ట్రెడిషన్ లాగా సెట్ అయిపోయింది. అది మేము చెప్పినా చెప్పకపోయినా అందరూ పాటిస్తున్నారు. కానీ ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు మేము జిల్లా పరిషత్ చైర్మన్ అయిన తర్వాత కూడా విద్యా వ్యవస్థను ఇంప్రూవ్ చేయాలి కాబట్టి అందరూ కూడా బొకేస్ బదులు బుక్స్ డిక్షనరీస్ తేవాలని, అలాగే మా మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు కూడా వారు బాధ్యత చేపట్టిన తర్వాత వారు కూడా బొకేస్ షాల్స్ కంటే కూడా బుక్స్ తీసుకొస్తే పేద ప్రజలకు ఉపయోగపడతాయి కాబట్టి మేము కూడా అదొక మంచి భావం అని చెప్పి, అలాగే నేను కూడా ఈసారి బొకేస్ షాల్స్ కాకుండా అందరూ బుక్స్ డిక్షనరీస్ మొక్కలు తెస్తే బాగుంటుందని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. మహిళా చైర్మన్, మహిళా మంత్రివర్యులు, మహిళలకు స్పెషల్గా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అలాంటి విషయాలు మీరు ఎలాంటి అవేర్నెస్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది? మహిళలకి మనం చూసినట్టయితే ముఖ్యంగా ఒక అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అవగాహన అనేది కలిగాలి. ఫస్ట్ అవగాహన అంటే ఎన్నో రంగాల్లో, ఒకటి ఏంటంటే హెల్త్లో అవగాహన కలగాలి, మరియు అలాగే వారికి కుటుంబంని సపోర్ట్ చేసుకోవడానికి స్కిల్ డెవలప్మెంట్ అంటే ఎకనామిక్ సపోర్ట్ గురించి వాళ్ళకి అవగాహన కలగాలి. అలాగే మరి మహిళలలో రాజకీయ చైతన్యం కూడా రావాలి. అట్లా ఎన్నో ఇలా చూస్తే ఎన్నో అంశాలు చేపడుతున్నాం కాబట్టి మరి మేమందరం మహిళలు కలిసి మహిళలకు ఒక పెద్ద సపోర్ట్గా ఉండి వారిని ప్రతి రంగంలో ప్రతి అంశంలో కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. మున్సిపాలిటీ ఎన్నికలు కూడా ఉన్నాయి మీకు. మరి ఈ ఒక కలవకుర్తి అయితేనేమి ఇటు సైడ్ చూస్తే అన్ని రంగాలలో అన్ని ఏరియాలలో కూడా ఉన్నాయి. దీన్ని ఎలా ఛేదిస్తారు మీరు? మొత్తం 100% ఎలా ఎన్నుకునే అవకాశం ఉంది? మనందరికీ మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. గత రిజల్ట్స్ అన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. గవర్నమెంట్ పైన నమ్మకంతో, టీఆర్ఎస్ పార్టీ పైన నమ్మకంతో ప్రజలు వారంతర వారే ముందుకొచ్చి, వాస్తవానికి చెప్పాలంటే క్యాంపెయినింగ్ కానీ అదంతా కూడా అవసరం లేదు. ఎందుకంటే ప్రజలకే తెలుసు, వారే నిర్ణయిస్తారు. వారిచ్చిన తీర్పే ముందు. మరి ఫస్ట్ టైం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి రెండోసారి కూడా అంత గొప్ప మెజారిటీ తోటి మరి తెలంగాణ ప్రజలందరూ కూడా మరి టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి చంద్రశేఖరరావు మన ముఖ్యమంత్రి గారి పైన నమ్మకం పెట్టుకొని మరి వాళ్ళు ఓటేసి మళ్ళీ రెండోసారి కూడా గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది. అలాగే చూసినట్టయితే మున్సిపల్ జీహెచ్ఎంసీ ఎలక్షన్సే కానీ లేకపోతే మా జిల్లా పరిషత్ ఎలక్షన్స్లో కూడా 100% జెడ్పీటీసీలు ప్లస్ జిల్లా పరిషత్ చైర్మన్లు కూడా అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచారు. 32 జిల్లా పరిషత్ చైర్మన్లు ఉంటే అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే. మరి అది చూసినా మరి
వేరే లోకల్ ఎలక్షన్స్ ఏవి చూసినా కానీ మంచి రిజల్ట్ టీఆర్ఎస్ పార్టీ వైపు ఉంది కాబట్టి అది మాకు కూడా లీడర్లకు కూడా మరి ప్రజల్లోకి వెళ్ళి తిరిగి ఓటాడడానికి ఒక ధైర్యం ఉంటుంది. ఎందుకంటే వారికి తెలుసు మేము ఆల్రెడీ ముందు నిరూపించి చూపాం కాబట్టి ఖచ్చితంగా వారందరూ కూడా మన రాష్ట్ర గవర్నమెంట్ కేసీఆర్ గారు చేసే అభివృద్ధి కానీ సంక్షేమం చూసి వాళ్ళు ప్రశంసించి మెచ్చి వారంతా వారు స్వాగతంగా వచ్చి ఓటేస్తున్నారు కాబట్టి అది చాలా అభినందనీయం. ఈ రిజల్ట్స్లో కూడా గొప్ప మెజారిటీ వస్తుందని మాకు నమ్మకం ఉంది. ఒక డాక్టర్ నుండి రాజకీయ నాయకులు అయ్యారు కదా, రాజకీయం మొత్తం అభినట్టు అనిపిస్తుందా ఈ 1 ఇయర్లో? ఇంకేమైనా చేంజెస్? మీ అందరికీ చెప్పాలంటే ఒక మనిషికి ఉన్న రోగంలో ఉన్న డెప్త్లోకి వెళ్ళి మేము ఆ రోగిని బయటికి తీసుకురావడం ఎంత గొప్ప అనుభూతి అది మీ అందరికీ నేను ఈరోజు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అంత పెద్ద బాధ్యత చేపట్టి మరి ఒక డాక్టర్గా దట్టు హై రిస్క్ స్పెషలిస్ట్గా నేను ప్రాక్టీస్ చేసి అందులో ఉన్న రిజల్ట్స్ అంతా చూసిన తర్వాత మాకు రాజకీయంలో కూడా ఇదంతా సర్వీస్ ఇవ్వడం చాలా ఆనందం ఇస్తుంది. మాకు ఇబ్బందిగా ఏమనిపించట్లేదు. ఎందుకనంటే ఆ నాలెడ్జే కానీ మెచ్యూరిటీ కానీ రిజల్ట్స్ అందులో ఎలా ఉంటాయో ఆ సేమ్ అప్లికేషన్స్ ఇక్కడ కూడా ఉంటాయి కాబట్టి మేము ఏదైనా కొంచెం మంచిగా ఆలోచించి అర్థం చేసుకొని ఒక స్టెప్ తీసుకొని ముందుకెళ్తామన్న నమ్మకం మా పైన మాకుంది. థ్యాంక్ యూ మేడం. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్ హరినాథ్ రెడ్డి గారి యొక్క బర్త్డే ఈరోజు మరి స్పెషల్గా ఇంటర్వ్యూ చూసుకోవడం జరిగింది. మరి వారి యొక్క మనసులోని అంతర్గత విషయాలు మరి ఇప్పుడు జడ్పీ చైర్మన్ అయిన కాడికి వెళ్ళి ఆమె బర్త్డే వరకు జరిగినటువంటి విషయాలన్నీ పంచుకోవడం జరిగింది. చూస్తూ ఉండే విత్ న్యూస్ కెమెరామ్యాన్ సుశాంత్తో మీ సురేష్ దండు.